ఆటగారి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి సబాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోల పాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థిని పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. ఇదే అంశం గురించి మాట్లాడతారు మనతోటి రాంబాబు ప్రకాశం జిల్లా నుంచి. ఎస్, గుడ్ మార్నింగ్ రాంబాబు గారు. ఎస్ రాంబాబు గారు, చెప్పండి, బ్యాన్ అయ్యేంత వరకు వెళ్తుందంటే పరిస్థితి అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? రావడంతో సోషల్ మీడియాలో ఎంత దారుణమైన కంటెంట్ ప్రచారం జరుగుతుందంటే అశ్లీలత, అసభ్యకరంగా పిల్లలు కూడా చూసే విధంగా ఆ సోషల్ మీడియాలో ఈ రీల్స్ గానీ వీడియోలు గానీ రావడం సమాజంలో ఎంత దారుణంగా ఉందంటే, ఒక ఫ్రాంక్ వీడియో ద్వారా ఒక మనిషిని మధ్య పెట్టడం, భయపెట్టడం కాక ఆ సోషల్ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ గానీ, ఒక ఆన్లైన్ లో బెట్టింగ్ గానీ పిల్లలకు కూడా చేరే విధంగా నేడు ఈ సోషల్ మీడియాలో దారుణంగా ఒక బాధ్యత లేకుండా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు డబ్బే ప్రధానంగా సమాజం పైన కానీ దేశం పైన కానీ ప్రేమ లేకుండా దేశాన్ని కించపరిచే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ సమాజం పాడైపోయిన మాకు సంబంధం లేదు, మాకు సోషల్ మీడియాలో ఎంతమంది వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, షేర్లు, లైకులు వస్తున్నాయో వాటిని మాత్రం ప్రధానంగా తీసుకుంటున్నారు. కానీ సమాజం పట్ల కానీ, యువత భవిష్యత్తు పట్ల కానీ, దేశం పట్ల కానీ వాళ్ళకి ఎటువంటి గౌరవం లేకుండా విదేశాలను పొగుడుతూ దేశాన్ని తిడుతూ కూడా కొన్ని వీడియోలని నా అన్వేషణ అనే అతను చాలా సందర్భాలలో కూడా దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడమే కాకుండా తన సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి దిగజారుతనాన్ని ప్రదర్శించాడు. అంటే తను ఫేమస్ అవడం కోసం తను ఉన్న దేశాన్ని కూడా విమర్శించి విదేశాలను పొగుడుతూ ఎన్నో సార్లు కామెంట్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. దాని గురించి ఏమంటారు మీరు? అవును కదా, చైనాని పొగుడుతూ, అటు విదేశాలలో కొన్ని లండన్, యూకే లాంటి దేశాలను పొగుడుతూ భారతదేశంలో సోమరిపోతూ ప్రజలు ఉన్నారు, అందుకే దేశం ఇంకా అభివృద్ధి చెందడం లేదు అన్న విధంగా కానీ, దేశంలో రాజకీయ నాయకుల గురించి కానీ, పార్టీల గురించి కానీ కించపరిచే విధంగా ఎన్నో సందర్భాలలో వీడియోలలో కూడా ఇలా మాట్లాడడము తన దిగజారుతనానికి నిదర్శనంగా ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ఈ వ్యక్తిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేస్తూ చాలా మంది అతన్ని అన్ఫాలో చేయడం జరిగింది. yes రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ విత్ us. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.